అందరికీ నమస్కారం. వెల్కమ్ టు NM9 టీవీ. ఈరోజు మనం చూస్తున్నాం పాకల బీచ్ కొత్త పుంతలు తొక్కుతుంది. ఈరోజు అనేక మంది సందర్శకులతో ఈ పాకల బీచ్ అంతా కూడా కొత్త వాతావరణం మనం చూస్తున్నాం. మునుపెన్నడూ లేని ఎందుకు ఏమిటి అంటే పాకల బీచ్ ఇది ఒక ప్రత్యేకత. ఈరోజు శివరాత్రి సందర్భంగా పాకల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈరోజు చూసినట్లయితే ప్రేక్షకులతో లేకపోతే సందర్శకులతో ఇక్కడ చాలా రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో ప్రత్యేకించి ఆకర్షణమైనటువంటి ఏర్పాటు ఏంటంటే హెలిప్యాడ్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బైక్ రైడ్స్, అలాగే తర్వాత బోటింగ్స్, తర్వాత ఇక్కడ హార్స్ రైడింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒంటెలు కూడా మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రకరకాలైనటువంటి ప్రదర్శనలు ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. తర్వాత అటు పక్కన చూసినట్లయితే ఎగ్జిబిషన్ ఉంది. ఈ రోజు సాయంత్రం వచ్చేసరికి మనకి అక్కడ ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు కల్చరల్ ఈవెంట్స్ చేస్తారు. ఇంకా ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వింతలు విశేషాలని చూసి తిలకించి మీరంతా కూడా సంతోషించాలని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మీరు ఒకసారి ఈ పాకల బీచ్ ని సందర్శిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నారు. మనం చూడండి, ఇక్కడ పైన చూడండి హెలిప్యాడ్, ఇక సముద్రం మీద హెలిప్యాడ్. ఇది చాలా ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క హెలిప్యాడ్ చూడండి, చాలా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దాని మీద ఒక అనుభూతి, అదొక అనుభూతి మునుపేట ఎన్నడూ లేదు. ఇప్పుడు ఈ మొట్టమొదటిసారిగా ఇక్కడ పాకల బీచ్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక కొత్త అధ్యయనానికి ఇది యొక్క నాంది పలుకుతుందని తెలియజేస్తున్నారు. రైడింగ్ కూడా చూస్తున్నాము, చాలా వినూత్నంగా పిల్లలకి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. బైక్ రైడింగ్ కూడా పెద్దలు కూడా బైక్ రైడింగ్ బాగా అనుభూతి చెందుతున్నారు. అలాగే ఒంటెలు చూడండి, ఒంటెలతో కూడా పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఆసక్తికరంగా ఒంటెల మీద ప్రయాణం చేస్తున్నారు కొంచెం అలాగే సందడిగా.